జాతీయ అధ్యక్షులు కృష్ణ గారు, మరి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ఆహ్వానించేందుకు వారికి బీసీ కుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నేను తెలంగాణ మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొండదేవయ్య పటేల్, మళ్ళీ బీసీ సాధికార సంఘంలో ఒక రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో ఈరోజు కృష్ణన్న గారు వారి మాటల్లో, మరి మీటింగ్లలో, ఆవేదనలో ఈరోజు బీసీ కుల సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంత ఆవేదన చెందడం జరుగుతుంది. మరి దాన్ని ఈరోజు మరి డైవర్ట్ చేయడానికే మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ప్రధానమంత్రి గారిని బీసీలలో మరి వారి ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత వాళ్ళ కులాన్ని తీసుకొచ్చి దీనిలో కలిపిండని చెప్పడం చాలా బాధాకరము. మరి దీన్ని కూడా మేము బీసీ సంఘాలందరి తరఫున మేమందరం ఖండిస్తున్నాము. ఏదైతే గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే అప్పుడు బీసీ కమిషన్ ద్వారానే అప్పుడు గాన్లా తేలి మన ఏది ప్రధానమంత్రి గారి వారి కులము పేరు కూడా బీసీలలో గాన్లా తేలి కులము. ఈరోజు దాదాపుగా జార్ఖండ్, ఛత్తీస్గఢ్, యూపీ, మరి కర్ణాటక ఎక్కువ కూడా ఈరోజు కొన్ని పేర్లతో పిలువబడుతున్న ఈ మోడీ గారి ప్రధానమంత్రి గారి బీసీ కులము. మరి అప్పుడు సుమారు 10 కోట్ల మంది ఈరోజు ఈ ఆల్ ఇండియా భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ఈరోజు ఉన్నారు. మరి ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్న కుల గణనలో అన్యాయం జరిగింది, మరి దాన్ని మేమందరం కొట్లాడుతుంటే దాని గురించి డైవర్ట్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి ప్రధానమంత్రి గారిని తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నది ఏముంది? తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరుగుతుంది. దీని గురించి ఇక్కడ మీరు న్యాయం చేయాలి. బీసీలలో 136 కులాలు ఉన్న వాళ్లకు ఎవరు ఎంతమంది కులంలో ఎంతమంది ఉన్నారో ఆ సంఖ్యలు తేల్చాల్సిన అవసరం ఉంది. 2014లో చేసిన సర్వే గత పాలకులలో ఈరోజు 25 లక్షల మందిని ఈరోజు ఆ బీసీలలో తొలగించేసి మీ ఓసీలలో పెంచుకొని ఈరోజు దానిలో మా మున్నూరు కాపు కులం నుండి కూడా 28 లక్షలు ఉన్న గత 10 సంవత్సరాల కిందట ఈరోజు 13 లక్షలు తీసుకొచ్చి మా ఈ తెలంగాణ రాష్ట్ర జనాభాలో 3.5% తీసుకొచ్చి ఇక్కడ ఎవరు అన్యాయం చేస్తున్నారు, ఈ బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందని ఈరోజు కృష్ణ గారు నేను మాట్లాడమని చెప్పినాను ఈరోజు అయితే. ఎందుకంటే బీసీలు అన్ని కులాల గురించి మాట్లాడుతున్నారు. మరి బీసీలలో కూడా మున్నూరు కాపులకు జరిగిన అన్యాయం మీరు ఈరోజు జాతీయ అధ్యక్షులుగా 29 రాష్ట్రాల్లో ఈరోజు ఒక బీసీ కులం అంటే ఆర్ కృష్ణ గారు. మరి మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్క కులంలో కూడా ఏం అన్యాయం జరిగిందో మీరు స్పందించాలి. మరి ఈరోజు మందకృష్ణ మాదిగన్న గారు అన్నగారు కృష్ణ గారు ఒక 1% తగ్గినందుకే వారు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు ఇవన్నీ పెడుతుంటే వారిని పిలిచి మాట్లాడినారు. మరి ఈరోజు 2,20,00,000 ఉన్న బీసీలలో ఈరోజు మమ్మల్ని ఎందుకు పిలవడం లేదు? ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు అందరిని పిలవండి, గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు పిలవండి, అందరిని పిలిచితే మా బాధలు చెప్పుకుంటాము. మా కులానికి జరుగుతున్న ఏ కులంలో ఉన్న వాళ్ళైనా వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని చెప్పుకోగలుగుతారు. ఈరోజు మేము ఒక ప్రతినిధిగా ఆర్ కృష్ణ గారు ఉన్నారు ఈరోజు ఒక జాతీయ అధ్యక్షులుగా. మరి ఎన్నో సంఘాలు ఉన్నా కూడా ఈరోజు అందరం కూడా ఒక యూనిట్గా అన్నా మనం ముందుకు వెళ్ళాలని ఈరోజు మాట్లాడుకుంటాం వచ్చినాను. ఏదన్నా కృష్ణ గారు దయచేసి మీరు ఈరోజు రాష్ట్రంలో బీసీలో జరుగుతున్న అన్యాయాన్ని మీరు ప్రతి ఒక్క కులంలో సంఖ్య ఎంత ఉంది, రేపు పొద్దున 42% చట్టబద్ధత కల్పించి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా మీరు కృషి చేయాలి. రేపు పొద్దున ఇది కాదు పార్లమెంట్లో కూడా ఒక చట్టం చేయండి. ఈరోజు 43 మంది రెడ్డి కులస్తులు ఎందుకుంటారు? ఈరోజు మరి వేరే కులస్తులు మేమైనా ఓటేస్తలేమా? ఈరోజు మేము 1947 నుంచి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయేదాకా కూడా మాకు రాష్ట్రం వచ్చేవారు కూడా బీసీలు అందరూ సకల జనులు సమ్మెలే కాలు కొట్టుకున్నాము. ఎంతోమంది అమరులు అయినారు. ఈరోజు వంట వార్పు చేశారు మా మహిళలు. ఈరోజు మాకు అందరికీ రిజర్వేషన్ల పరంగా అన్యాయం జరగవలసిందేనా ఈ తెలంగాణ రాష్ట్రంలో? మరి కరోనా టైంలో ఈ బీసీలు అందరూ చచ్చిపోయినారా, లేకపోతే ఇక్కడ గల్పు వెళ్ళి విదేశాలు వెళ్ళి ఇక్కడ ఉపాధి లేకుండా బయటికి వెళ్ళినారా? ఎట్లా మీరు మీ సంఖ్య ఎట్లా పెరుగుతుంది? మా సంఖ్య బీసీల సంఖ్య ఎట్లా తగ్గుతుంది? ఈరోజు మీరు జవాబు చెప్పాలి. మీరు ఈరోజు మరి గౌరవ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు రాష్ట్ర మంత్రివర్యులు అయ్యా, మీరు 3.1% కాదు, ఈరోజు బీసీలలో కొన్ని లక్షల మంది 4,20,00,000 మంది ఈరోజు జనాభా ఉంటే మీరు 60-70 లక్షల మంది జనాభాను తక్కువ చూపించేసి 3.1%కు మేము మండల ఆఫీసులలో కుల నమోదు చేసుకోండి, ఆన్లైన్లో నమోదు చేసుకోండి అని చెప్పడం కాదు. మీరు ఏదైతే బీసీ కమిషన్ ద్వారా 50 రోజులు ఈ మన కులగణ సర్వే చేశారో మళ్ళీ
మీరు కులగణ సర్వే మళ్ళీ రీసర్వే చేసి ఏ కులంలో ఎంతమంది ఉన్ననేది కూడా ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో మీరు పెట్టండి. మా ఓటర్ కార్డు ఉందా లేదా, మేము ఉండవా లేదా, చచ్చిపోయినామా బతుకున్నామా ఈ తెలంగాణలో అనేది కూడా ప్రతి ఒక్క బీసీ కుల సోదరుడు చూసుకునే విధంగా మీరు రిలీజ్ చేయాల్సిన అవసరం ఉందని నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము అన్నగారికి మా అందరి బీసీ కులాలందరి తరపున నాయకత్వం వహించి మీరు బీసీలందరికీ న్యాయం చేసే విధంగా మీరు కృషి చేయాలని కూడా నేను కృష్ణన్న గారిని నేను ప్రెస్ మీట్ ద్వారా కోరుకుంటున్నాను.